Hello. Good evening to everyone. కాంపౌండ్ యాంగిల్స్, సంయుక్త కోణాలు అనే చాప్టర్ ని స్టార్ట్ చేయబోతున్నాను. సంయుక్త కోణాలు, కాంపౌండ్ యాంగిల్స్ అనే చాప్టర్ ని స్టార్ట్ చేయబోతున్నాను. ఇది సెకండ్ సబ్ చాప్టర్ అన్నమాట. ట్రిగ్నామెట్రీ అనే ఫ్యామిలీలో సెకండ్ చాప్టర్ ఇది. సో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, త్రికోణమితీయ నిష్పత్తులు. సో ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ కూడా కంప్లీట్ గా ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మీద, అంటే త్రికోణమితీయ నిష్పత్తుల మీద. సో ఈ రోజు మనము కాంపౌండ్ యాంగిల్స్ అంటే సంయుక్త కోణాల గురించి మాట్లాడబోతున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ యాంగిల్స్ ని మనం దేంతో డినోట్ చేస్తాం అంటే క్యాపిటల్ లెటర్స్ తో డినోట్ చేస్తాం. యాంగిల్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ ఆర్ గ్రీక్ లెటర్స్. యాంగిల్స్ ని దేంతో డినోట్ చేస్తాము? క్యాపిటల్ లెటర్స్ ఆర్ గ్రీక్ లెటర్స్. చూడండి, ఇక్కడ 2 యాంగిల్స్ తీసుకున్నాను. లేదనుకుంటే మీరు ఇంకొక యాంగిల్ కూడా యాడ్ చేసుకోండి. 2 లేదా అంతకన్నా ఎక్కువ కోణాల బీజీయ మొత్తాన్ని, ఇక్కడ బీజీయ మొత్తం అంటే a+b కావచ్చు లేదా a-b కావచ్చు. 2 లేదా అంతకన్నా ఎక్కువ కోణాల బీజీయ మొత్తాన్ని మనం ఏమంటాము అంటే సంయుక్త కోణము అంటాము. అర్థమైందా పాయింట్? 2 లేదా అంతకన్నా ఎక్కువ కోణాల బీజీయ మొత్తాన్ని మనం ఏమంటాము అంటే సంయుక్త కోణము అంటాము. ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ 2 or more angles అంటున్నాను. 2 or more angles అంటున్నాను. సో ఇక్కడ మధ్యలో సింబల్స్ ప్లస్ గానీ మైనస్ గానీ మాత్రమే తీసుకోవాలి. ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ 2 or more angles ఈస్ కాల్డ్ ఏ కాంపౌండ్ యాంగిల్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే a+b అనేది కాంపౌండ్ యాంగిల్, a-b అనేది కాంపౌండ్ యాంగిల్, a+b - c అనేది కాంపౌండ్ యాంగిల్, a+b+c అనేది ఏమవుతుందంటే కాంపౌండ్ యాంగిల్. ఈ కాంపౌండ్ యాంగిల్ కి మనము ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అప్లై చేస్తాము. అంటే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అనొచ్చు, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనొచ్చు, త్రికోణమితీయ నిష్పత్తులు లేదా త్రికోణమితీయ ప్రమేయాలు అంటాము. సైన్, కాస్, ట్యాన్ వీటిని అప్లై చేసి మనము మన ఫండమెంటల్స్ ని క్లియర్ చేసుకుంటాం అన్నమాట. మెయిన్లీ సైన్ వాడతాము, ఎక్కువగా కాస్ వాడతాము, ట్యాన్ వాడతాము. వీటి రెసిప్రోకల్స్ మనం తక్కువగా వాడతాము బట్ తక్కువగా వాడతాము. పాయింట్ అర్థమవుతుందా? సో ఇకపోతే ఇక్కడ మీరు ఫస్ట్ డెఫినిషన్ తర్వాత మీకు కొన్ని నేను లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ ఇస్తాను. ఆ ఫార్ములాస్ అయితే రావాలి, కొన్ని ఫార్ములాస్ అయితే కంపల్సరీగా రావాలి. సో మన అప్రోచ్ ఏంటంటే కంప్లీట్ గా షార్ట్ మెథడ్ ఉండాలి. ఈ షార్ట్ మెథడ్ మీకు రావాలి అంటే నేను చెప్పిన బేసిక్ పాయింట్స్, నేను చెప్పిన ఫండమెంటల్స్ క్లియర్ గా గుర్తుండాలి. నెంబర్ 1 ఫార్ములా నేను ఏమి ఇస్తున్నానంటే సైన్ a+b. సో కంపల్సరీగా మీ దగ్గర కాపీ అండ్ పెన్ ఉండాలి, నోట్ చేయాలి. సైన్ a+b ఈజ్ ఈక్వల్ టు సైన్ a+b ఈజ్ ఈక్వల్ టు సైన్ a ఇంటూ కాస్ b, సైన్ a ఇంటూ కాస్ b ప్లస్ కాస్ a ఇంటూ సైన్ b. షార్ట్ కట్ మెథడ్ చేసేటప్పుడు ఫార్ములా అనేది మైండ్ లో ఉండాలి, మీరు పేపర్ మీద అప్లై చేయగలగాలి. ఓకేనా? ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా చూడండి, సైన్ a - b, సైన్ a - b, సైన్ a కాస్ b, సైన్ a కాస్ b మైనస్ కాస్ a సైన్ b. ఇది సెకండ్ ఫార్ములా. దీంట్లో క్లియరా? క్లియర్? సో ఒకసారి రెండింటిని యాడ్ చేయబోతున్నాను. చూడండి, 1 + 2 ఇంప్లైస్ LHS అనేది LHS తోనే మీరు యాడ్ చేయాలి. LHS ఈస్ యాడెడ్ విత్ LHS. LHS ఏంది? ఇక్కడ సైన్ a+b. ఇక్కడ LHS ఏంది? సైన్ a - b. ఈ రెండింటిని యాడ్ చేశాను, చూసుకోండి ఒకసారి.
ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఇవి రెండు క్యాన్సల్ అవుతాయి. ఇవి రెండు క్యాన్సల్ అయితే ఏం మిగిలింది? సైన్ ఏ ఇంటూ కాస్ బి. ఇక్కడే మిగిలింది సైన్ ఏ ఇంటూ కాస్ బి. 2 టైమ్స్ కాబట్టి 2 రాశాను. ఇది మీకు అర్థమైందా? సో ఫాస్ట్ గా నోట్ చేయాలి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఫార్ములా? సైన్ ఏ ప్లస్ బి. సైన్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఏంటి? సైన్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి. సెకండ్ ఫార్ములా ఏమి ఇచ్చాను? సైన్ ఏ మైనస్ బి. ఎస్ ఆర్ నో? సైన్ ఏ ఇంటూ కాస్ బి మైనస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి. ఇదేనా నేను ఇచ్చిన ఫార్ములాస్ మీకు? ఈసారి నేనేం చేస్తున్నానంటే 1 - 2 చేయబోతున్నాను. జనరల్ గా మీకు చాలా మంది రాసిన ఫార్ములానే మళ్ళీ సార్ ఎందుకు రాస్తున్నాడు అని చెప్పి డౌట్ వచ్చి ఉంటుంది. కరెక్టా? డౌట్ రావాలి కూడా. వెరీ గుడ్. మైనస్ చేస్తున్నా. ఇది మైనస్, ఇది మైనస్, ఇది ప్లస్ అవుతుంది. అప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. చూసుకోండి ఒకసారి. ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి. ఎస్ ఆర్ నో? ఇక్కడ దేనికి ఈక్వల్ అంటే ఇది 2 కాస్ ఏ సైన్ బికి ఈక్వల్. 2 కాస్ ఏ సైన్ బి. సో దీన్ని ఇమీడియట్లీ నోట్ చేయాలి మీరు. నెక్స్ట్, ఆల్రెడీ నేను మీకు థర్డ్ ఫార్ములా ఇచ్చాను, ఫోర్త్ ఫార్ములా కూడా ఇచ్చాను. థర్డ్ ఫార్ములా జనరేట్ చేశాం, ఫోర్త్ ఫార్ములా కూడా జనరేట్ చేశాం. థర్డ్ ఫార్ములా, ఫోర్త్ ఫార్ములా రెండు కూడా జనరేట్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ ఫార్ములా చూడండి. కాస్ ఏ ప్లస్ బి. కాస్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. చూడండి. నెక్స్ట్ సిక్స్త్ ఫార్ములా చూడండి. కాస్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది, సైన్ ఏ ఇంటూ సైన్ బి. ఇది ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఫార్ములాస్. ఇక్కడ నుంచి నేను 5 + 6 చేస్తున్నాను. చూడండి, 5 + 6 చేస్తున్నాను. LHS ని LHS తో యాడ్ చేయండి. కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. యాడ్ చేసేటప్పుడు ఇవి రెండు క్యాన్సిల్. ఇంకేం మిగిలిందో చూడండి. కాస్ ఏ ఇంటూ కాస్ బి మిగిలింది. ఇక్కడ కాస్ ఏ ఇంటూ కాస్ బి, ఇక్కడ కూడా కాస్ ఏ ఇంటూ కాస్ బి మిగిలింది కాబట్టి 2 టైమ్స్ అని చెప్పి రాశాను. సో ఇది ఫార్ములా నంబర్ 7. ఇది జనరేటెడ్ ఫార్ములా ఇది. ఓకేనా? నెక్స్ట్, సో ఫిఫ్త్ ఫార్ములా వన్స్ అగైన్ తీసుకోండి. వాట్ ఈస్ ఫిఫ్త్ ఫార్ములా? కాస్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఏంటి? కాస్ ఏ ఇంటూ కాస్ బి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి. అలాగే సిక్స్త్ ఫార్ములా తీసుకోండి ఒకసారి. కాస్ ఏ మైనస్ బి. కాస్ ఏ మైనస్ బి అంటే ఫార్ములా చూడండి ఒకసారి. కాస్ ఏ కాస్ బి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, సైన్ ఏ సైన్ బి. ఇక్కడ నుంచి నేను 8th ఫార్ములాని జనరేట్ చేయబోతున్నాను. అంటే ఇక్కడ నేను అప్లై చేసే ఆపరేషన్ వచ్చి 5 - 6 అన్నమాట. 5 లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి. మైనస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్. అప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఏం మిగిలింది? మైనస్ 2 టైమ్స్ సైన్ ఏ ఇంటూ సైన్ బి. సో దిస్ ఇస్ ద 8th ఫార్ములా. నేను జనరేట్ చేసిన 8th ఫార్ములా ఇది. సో ఫైనల్ గా
థర్డ్ వన్ ని జనరేట్ చేసాం, ఫోర్త్ ఫార్ములాని జనరేట్ చేసాం, అలాగే ఇక్కడ సెవెంత్ ఫార్ములాని జనరేట్ చేసాం, ఎయిత్ ఫార్ములాని కూడా జనరేట్ చేసాం. ఫాస్ట్ గా నోట్ చేయాలి. సో నోట్స్ అనేది ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ చేసుకోవాలి కూడా. ప్రిపేర్ చేసుకుంటేనే టైం అనేది సేవ్ అవుతుంది. సో కంటెంట్ అనేది ఓషన్ అన్నమాట. సో ఇప్పటి వరకు నేను ఎన్ని ఫార్ములాస్ ఇచ్చానంటే మీకు కంప్లీట్ గా 4 ఫార్ములాస్ ఇచ్చాను. అక్కడి నుంచి 4 ఫార్ములాస్ జనరేట్ చేశాం, అంటే 8 ఫార్ములాస్ అయ్యాయి. సో నేను ఇచ్చిన ఫస్ట్ ఫార్ములా ఏంటి? సైన్ ఏ ప్లస్ బి యొక్క సపోర్ట్ తీసుకున్నాను, ఎస్ఆర్ నో. అలాగే సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ ప్లస్ బి గురించి మాట్లాడాను, సైన్ ఏ మైనస్ బి గురించి మాట్లాడాను. ఇక్కడ ఏ ప్లస్ బి అనేది ఏంది? కాంపౌండ్ యాంగిల్. ఏ మైనస్ బి అనేది ఏంది? అది కూడా కాంపౌండ్ యాంగిల్. ఈసారి వీడి రెండింటిని మల్టిప్లై చేస్తున్నాను. ఈ రెండింటిని నేను మల్టిప్లై చేస్తున్నాను. సైన్ ఏ ప్లస్ బి అంటే చూడండి ఒకసారి, సైన్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఏంటి? సో దీనికి నేను డైరెక్ట్ గా ఎక్కడ కనిపించినా సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అయినా రాస్తాను, లేదనుకుంటే కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ, ఈ రెండిట్లో ఏదైనా వాడతాను. సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి అంటే ఈ 2 ఫార్ములాస్ లో ఎక్కడైనా వాడతాను. ఫార్ములా రాయను, అసలు నేను చెప్తూ ఉంటాను యూజ్ చేస్తున్నానని చెప్పి. అలా చెప్పి అప్లై చేయడం అనేది మీరు నేర్చుకోవాలి. చూడండి ఒకసారి దీని ప్రూఫ్ మాట్లాడదాం. దీని ప్రూఫ్ కంపల్సరీగా మాట్లాడాలి కూడా. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకోండి, సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. సైన్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా చూడండి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇదేనా ఫార్ములా? ఇది సైన్ ఏ ప్లస్ బికి ఫార్ములా. సైన్ ఏ మైనస్ బి అంటే ఫార్ములా చెప్పండి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో మీకు తెలిసిన ఫార్ములాసే రాశాను ఇక్కడ. మొత్తాన్ని సింపుల్ గా ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, అప్పుడు ఇది సింపుల్ గా ఏ అవుతుంది, ఇది కూడా ఏమవుతుంది? బి అవుతుంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు నేను? ఏ స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే దీన్ని స్క్వేరింగ్ చేయాలి, మైనస్ బి స్క్వేర్ అంటే ఈ టర్మ్ ని స్క్వేరింగ్ చేయండి. క్లియర్? సో ఫస్ట్ ఫార్ములా నేను ఏమి ఇచ్చానంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో ఇచ్చాను. కాబట్టి నేనేం చేస్తున్నానంటే కంప్లీట్ గా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో మార్చుకోబోతున్నాను. అంటే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ యొక్క సపోర్ట్ తీసుకొని, త్రికోణమితీయ సర్వ సమీకరణాల యొక్క హెల్ప్ తీసుకొని కాస్ స్క్వేర్ బి ప్లేస్ లో నేను 1 మైనస్ సైన్ స్క్వేర్ బి రాయొచ్చా? కాస్ స్క్వేర్ బి ప్లేస్ లో 1 మైనస్ సైన్ స్క్వేర్ బి రాయొచ్చా? బ్రహ్మాండంగా రాయొచ్చు. కాస్ స్క్వేర్ ఏ ప్లేస్ లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాస్తున్నాను. ఈ టర్మ్ సైన్ స్క్వేర్ బి అలాగే రాయండి. క్లియర్? సో ఇప్పుడు మల్టిప్లికేషన్ షుడ్ బి డన్. చూడండి, సైన్ స్క్వేర్ ఏ ఇంటూ 1 సైన్ స్క్వేర్ ఏ ప్లస్ ఇంటూ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి, సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి మల్టిప్లై చేశాను. నెక్స్ట్ ఇక్కడ 1 తో మల్టిప్లై చేస్తే సైన్ స్క్వేర్ బి, మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ సైన్ స్క్వేర్ బి. ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి. అవుట్ సైడ్ లో ఉన్న మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. చూడండి ఒకసారి ఏం క్యాన్సిల్ అవుతున్నాయి. ఈ రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చా? ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే ఏం మిగిలింది? ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ మిగిలింది, ఇక్కడ మైనస్ సైన్ స్క్వేర్ బి మిగిలింది. సో ప్రూవ్ చేశాను. ఇకపోతే దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు కాసుల్లో ఎక్స్ప్రెస్ చేయాలి అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ రాయొచ్చా? రాయొచ్చు. ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ బి అంటే దీన్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ బి అని చెప్పి రాయొచ్చా? రాయొచ్చు.
ఇదంతా థియరిటికల్ పార్ట్ అంటున్నాను. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అలాగే రాశాను. ఈ బ్రాకెట్ ని ఓపెన్ చేయండి, మైనస్ తో మల్టిప్లై చేస్తే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ బి. -1 కి +1 కి క్యాన్సిల్. ఏం మిగిలింది? ముందు పాజిటివ్ టర్మ్ రాయండి కాస్ స్క్వేర్ బి, తర్వాత నెగిటివ్ టర్మ్ రాయండి కాస్ స్క్వేర్ ఏ. ఇదేనా నేను ఇక్కడ రాసిన ఫార్ములా? సో సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి అంటే నేను ఈ 2 ఫార్ములాస్ లో సందర్భాన్ని బట్టి ఏదైనా వాడచ్చు. సో ప్లీజ్ కాపీ దిస్ వన్. కాపీ చేసుకొని మీరు సింపుల్ గా చాట్ బాక్స్ లో కాపీడ్ అని చెప్పి టైప్ చేయండి. దట్స్ ఆల్. చూడండి. సో నెక్స్ట్ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. దీనికి కూడా నేను 2 ఫార్ములాస్ ఇస్తాను. నంబర్ 1 కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. నంబర్ 2 కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఈ బేసిక్ ఫార్ములాస్ రాకపోతే షార్ట్ మెథడ్ అనేది చేయడం ఇబ్బంది అవుతుంది. ఫార్ములా వచ్చినంత మాత్రాన షార్ట్ మెథడ్ చేయగలమా అంటే కుదరదు. నన్ను కాపీ చేయాలి. నేను ఎలా చేస్తున్నాను, ఎలా అప్రోచ్ అవుతున్నాను, ఎలా రియాక్ట్ అవుతున్నాను అది కాపీ చేయాలి. సో దీని ప్రూఫ్ మాట్లాడండి. సో దీని నంబర్ ఎంతో చెప్పండి ఒకసారి చాట్ బాక్స్ లో. ఎన్నో ఫార్ములా ఇది? కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. ఫస్ట్ ఫార్ములా రాయండి. కాస్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో ఫస్ట్ నేను కాస్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా రాశాను. నెక్స్ట్ కాస్ ఏ మైనస్ బి అంటే ఫార్ములా రాయండి. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, సైన్ ఏ సైన్ బి. క్లియరా? దీన్ని సింపుల్ గా ఏ అనుకోండి, అప్పుడు ఇది కూడా ఏ అవుతుంది. దీన్ని బి అనుకోండి, ఇది కూడా బి అవుతుంది. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఏ స్క్వేర్. అంటే ఈ టర్మ్ ని మీరు స్క్వేర్ చేయాలి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ బి అంటే సైన్ ఏ సైన్ బి, రెండింటిని స్క్వేరింగ్ చేయాల్సిందే. ఇది నేను ఇచ్చిన ఫార్ములా. కాస్ స్క్వేర్ ఏ అలాగే రాశాను, కాస్ స్క్వేర్ ఏ అలాగే రాశాను. దీన్ని ఎలా రాస్తున్నానంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ బి అని చెప్పి రాస్తున్నాను. 1 మైనస్ సైన్ స్క్వేర్ బి. కాస్ స్క్వేర్ బి ప్లేస్ లో 1 మైనస్ సైన్ స్క్వేర్ బి రాశాను. నెక్స్ట్ సైన్ స్క్వేర్ బిని అలాగే రాయండి, సైన్ స్క్వేర్ బిని అలాగే రాయండి. ఇక్కడ ఉన్న సైన్ స్క్వేర్ ఏ ప్లేస్ లో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ రాస్తున్నాను. సైన్ స్క్వేర్ ఏ ప్లేస్ లో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ రాశాను. ఈ బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ని కాస్ స్క్వేర్ ఏ తో మల్టిప్లై చేయండి. కాస్ స్క్వేర్ ఏ ఇంటూ 1 కాస్ స్క్వేర్ ఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి. క్లియర్? ఈ బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ని సైన్ స్క్వేర్ బి తో మల్టిప్లై చేయాలి, మైనస్ తో కూడా మల్టిప్లై చేయండి. మైనస్ సైన్ స్క్వేర్ బి, 1 ఇంటూ సైన్ స్క్వేర్ బి వచ్చి సైన్ స్క్వేర్ బి, మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ సైన్ స్క్వేర్ బి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏని దేంతో మల్టిప్లై చేయాలి? బ్రాకెట్ కి అవుట్ సైడ్ లో ఉన్న టర్మ్ సైన్ స్క్వేర్ బి తో మల్టిప్లై చేయాలి. చూడండి ఒకసారి ఏం క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి. కెన్ ఐ క్యాన్సిల్ దిస్ 2 టర్మ్స్? ఈ 2 టర్మ్స్ ని నేను క్యాన్సిల్ చేయొచ్చా? వాట్ ఈస్ లెఫ్ట్? కాస్ స్క్వేర్ ఏ, ఇక్కడ ఒక నెగిటివ్ టర్మ్ వచ్చి మైనస్ సైన్ స్క్వేర్ బి. సో ఫస్ట్ వన్ ప్రూవ్ చేశానా? ఫస్ట్ వన్ ప్రూవ్ చేశాను. చూడండి, దీన్ని నేను 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని చెప్పి రాస్తున్నాను. కాస్ స్క్వేర్ ఏని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని చెప్పి రాశాను. నెక్స్ట్ దీన్ని నేను 1 మైనస్ కాస్ స్క్వేర్ బి అని చెప్పి రాస్తున్నాను. సైన్ స్క్వేర్ బిని 1 మైనస్ కాస్ స్క్వేర్ బి అని చెప్పి రాయొచ్చు. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అలాగే రాశాను. ఇక్కడ ఈ బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ని మైనస్ తో మల్టిప్లై చేయండి. -1 మైనస్ ఇంటూ మైనస్
ప్లస్ కాస్ స్క్వేర్ బి. సో +1 కి -1 కి క్యాన్సిల్. లెట్ మీ రైట్ ఫస్ట్ పాజిటివ్ టర్మ్ విచ్ ఈస్ కాస్ స్క్వేర్ బి, తర్వాత నెగిటివ్ టర్మ్ రాస్తున్నాను. సో ఫార్ములా యూస్ చేసేటప్పుడు జాగ్రత్తగా వాడాలి. చూడండి, కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్రూవ్ చేశానా? సో ఒకటి వచ్చి ఇది నేను ప్రూవ్ చేసింది, దీంట్లో నుంచి సెకండ్ వన్ ప్రూవ్ చేసేసాను. సో కాపీ చేసుకోండి ఒకసారి, నోట్స్ నీట్గా ప్రిపేర్ చేయండి. అచ్చా 10th ఫార్ములా అని చెప్పారు. ఓకే, వెరీ గుడ్. 10th ఫార్ములా. ఫార్ములా నంబర్ 11 చూడండి. నేను మీకు ఇచ్చిన ఫస్ట్ ఫార్ములా ఏంటి? సైన్ ఏ ప్లస్ బి. సైన్ ఏ ప్లస్ బికి ఫార్ములా ఏమవుతుందో చెప్పండి ఒకసారి. సైన్ ఏ ప్లస్ బికి ఫార్ములా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఓకేనా? కాస్ ఏ ప్లస్ బి కూడా ఫార్ములా ఇచ్చాను మీకు. కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కరెక్టా? దీన్ని దీంతో డివైడ్ చేస్తున్నా. సైన్ ఏ ప్లస్ బిని కాస్ ఏ ప్లస్ బి, సైన్ ఏ ప్లస్ బిని కాస్ ఏ ప్లస్ బితో డివైడ్ చేశాను. అంటే ఎల్హెచ్ఎస్ ని ఎల్హెచ్ఎస్ తో డివైడ్ చేయాలి, ఆర్హెచ్ఎస్ ని ఆర్హెచ్ఎస్ తో డివైడ్ చేయాలి. ఏ ఫార్ములా జనరేట్ అవుతుంది? సైన్ బై కాస్ అంటే చూడండి ఒకసారి, టాన్ ఏ ప్లస్ బి. టాన్ ఏ ప్లస్ బి. ఇది అర్థమైందా? చూడండి, ఇక్కడ న్యూమరేటర్ ని డినామినేటర్ ని చూడండి, న్యూమరేటర్ ని డినామినేటర్ ని అంటున్నా. ఇది న్యూమరేటర్. కాస్ ఏ కాస్ బి తో డివైడ్ చేస్తున్నాను, కాస్ ఏ కాస్ బి తో డివైడ్ చేస్తున్నాను, కాస్ ఏ కాస్ బి తో డివైడ్ చేస్తున్నాను. న్యూమరేటర్ ని డినామినేటర్ ని అంటున్నాను. దేంతో డివైడ్ చేస్తున్నాను? కాస్ ఏ కాస్ బితో డివైడ్ చేస్తున్నాను, కాస్ ఏ కాస్ బితో డివైడ్ చేస్తున్నాను. కాస్ ఏ కాస్ బితో డివైడ్ చేస్తున్నాను అంటే ప్రతి టర్మ్ ని డివైడ్ చేయాలి. చూడండి, ఇక్కడ కాస్ బి క్యాన్సిల్ అయిపోయింది. సైన్ బై కాస్ అంటే ఏం మిగిలింది? టాన్ ఏ ప్లస్ ఇక్కడ కాస్ ఏ క్యాన్సిల్, సైన్ బి బై కాస్ బి అంటే టాన్ బి అపాన్ ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయి మిగిలింది 1 మైనస్ ఇక్కడ చూడండి, సైన్ ఏ బై కాస్ ఏ అంటే టాన్ ఏ, సైన్ బి బై కాస్ బి అంటే టాన్ బి. అంటే టాన్ ఏ ప్లస్ బికి ఇది ఫార్ములా. టాన్ ఏ ప్లస్ బి అంటే ఇది ఫార్ములా. క్లియర్? ఫార్ములా నంబర్ 12 చూడండి. సిమిలర్లీ ఇదే విధంగా టాన్ ఏ మైనస్ బి అంటే ఫార్ములా చూడండి, టాన్ ఏ మైనస్ టాన్ బి బై 1 ప్లస్ టాన్ ఏ ఇంటూ టాన్ బి. సో టాన్ ఏ ప్లస్ బికి ఫార్ములా ఇచ్చాను, టాన్ ఏ మైనస్ బికి కూడా ఫార్ములా ఇచ్చాను. ఈ 2 ఫార్ములాస్ కూడా ఇమీడియట్లీ కాపీ చేయండి. చూడండి, 11th ఫార్ములా ఏమి ఇచ్చాను? వాట్ ఈస్ 11th ఫార్ములా? టాన్ ఏ ప్లస్ బి దేనికి ఈక్వల్? టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 మైనస్ టాన్ ఏ
ఇంటూ ట్యాన్ బి. ఇదేనా 11th ఫార్ములా? ఏ ప్లేస్ లో π/4, బి ప్లేస్ లో నేను తీటా రాస్తున్నాను చూడండి. అప్పుడు ఇది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే ట్యాన్ π/4 ప్లస్ తీటా. ఏ ప్లేస్ లో π/4 అని చెప్పాను, ట్యాన్ π/4 వచ్చి 1, బి ప్లేస్ లో వచ్చి తీటా రాశాను, ట్యాన్ బి వచ్చి ట్యాన్ తీటాగా చేంజ్ అయింది, అపాన్ 1 మైనస్ ఏ ప్లేస్ లో ఏం రాయాలి, π/4, ట్యాన్ π/4 వచ్చి 1 ఇంటూ ట్యాన్ బి ప్లేస్ లో తీటా. అంటే ఇది జనరేటెడ్ ఫార్ములా. సో ఎక్కడైనా మీకు ట్యాన్ π/4 ప్లస్ తీటా కనిపిస్తే, ట్యాన్ π/4 ప్లస్ తీటా కనిపిస్తే 1 ప్లస్ ట్యాన్ తీటా బై 1 మైనస్ ట్యాన్ తీటా అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయాలి. ట్యాన్ π/4 ప్లస్ తీటా కనిపిస్తే మీరు ఏమి ఇంట్రడ్యూస్ చేయాలి, 1 ప్లస్ ట్యాన్ తీటా బై 1 మైనస్ ట్యాన్ తీటా. ట్యాన్ తీటాని నేను సైన్ తీటా బై కాస్ తీటా రాయచ్చా, అపాన్ ట్యాన్ తీటాని నేను సైన్ తీటా బై కాస్ తీటా రాయచ్చా, రాయచ్చు. అంటే ట్యాన్ π/4 ప్లస్ తీటా అనగానే ఒకసారి ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై ఎల్సిఎం ఉంటుంది, మైండ్ లో పెట్టుకోండి. ఇక్కడ కూడా ఎల్సిఎం ఎవరు, కాస్ తీటా. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, కాస్ తీటా మైనస్ సైన్ తీటా, బోత్ ద ఎల్సిఎంస్ గెట్ క్యాన్సల్డ్. ఫైనల్ గా జనరేటెడ్ ఫార్ములా ఏంటంటే, ఇప్పుడు జనరేటెడ్ ఫార్ములా ట్యాన్ π/4 ప్లస్ తీటా ఎక్కడైనా కనిపిస్తే నేనేం రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ ట్యాన్ తీటా బై 1 మైనస్ ట్యాన్ తీటా రాయొచ్చు. లేదనుకుంటే కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా రాయొచ్చు. ఇది జనరేటెడ్ ఫార్ములా. సో దీన్ని ఇమీడియట్లీ కాపీ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు మీరు. ట్యాన్ π/4 ప్లస్ తీటా అంటే నేను ఏ ఫార్ములా ఇచ్చాను, 1 ప్లస్ ట్యాన్ తీటా బై 1 మైనస్ ట్యాన్ తీటా. నా బేసిక్ క్లాస్ కానీ వినకుండా క్వశ్చన్స్ డీల్ చేసేటప్పుడు అర్థం అవ్వాలంటే ఇంపాసిబుల్. అది ఏం చెప్పాను, ఇంపాసిబుల్ అంటున్నాను. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వాలి మీరందరూ. బేసిక్స్ ని బాగా ప్రాక్టీస్ చేయండి. ట్యాన్ π/4 ప్లస్ తీటా అంటే 1 ప్లస్ ట్యాన్ తీటా బై 1 మైనస్ ట్యాన్ తీటా. సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను, కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా. ఇదేనా జనరేటెడ్ ఫార్ములా? ఇది ఎన్నో ఫార్ములా ఒకసారి చాట్ బాక్స్ లో నాకు నంబర్ చెప్పండి. సో ఇక్కడ ప్లస్ ఉందా, న్యూమరేటర్ లో కూడా ప్లస్ ఏ ఉండాలి, న్యూమరేటర్ లో కూడా ఏముండాలి, ప్లస్ ఉండాలి. సిమిలర్లీ ట్యాన్ π/4 మైనస్ తీటా ఏమవుతుందంటే చూడండి, 1 మైనస్ ట్యాన్ తీటా బై 1 ప్లస్ ట్యాన్ తీటా. దట్ ఈస్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే కాస్ తీటా మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా ప్లస్ సైన్ తీటా. సో మీకు ఒకటే ఒక ల్యాండ్ మార్క్, ఇక్కడ మైనస్ ఉందా, న్యూమరేటర్ లో మైనస్ రావాలి, న్యూమరేటర్ లో మైనస్ రావాలి. ఒక్కసారి నాకు ఎన్ని ఫార్ములాస్ కంప్లీట్ అయ్యాయి, దీని నంబరింగ్ ఒక్కసారి చెప్పండి. 13, 14 ఇది ఓకే. సో ఇది 13 అంటున్నారు, ఇది 14 అంటున్నారు.
సో ఒకసారి కాస్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా కంపల్సరీగా ఫార్ములా అనేది మీ నాలుగు మీదకి వచ్చేయాలి. చూడండి, కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా అయింది కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సైన్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా చెప్పండి. సైన్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా చెప్పండి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. కరెక్టా? నేనేం చేస్తున్నానంటే కాస్ ఏ ప్లస్ బిని సైన్ ఏ ప్లస్ బితో డివైడ్ చేస్తున్నాను. కాస్ ఏ ప్లస్ బిని సైన్ ఏ ప్లస్ బితో డివైడ్ చేస్తున్నాను. ఎల్హెచ్ఎస్ చూడండి, కాస్ బై సైన్ అంటే కాట్. ఓకేనా? నెక్స్ట్ ఆ తర్వాత చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఫస్ట్ టర్మ్ వచ్చి కాస్ ఏ కాస్ బి అలాగే రాశాను. దాన్ని నేను సైన్ ఏ సైన్ బితో డివైడ్ చేస్తున్నాను. సైన్ ఏ సైన్ బితో డివైడ్ చేస్తే ఇది ఏమవుతుంది? 1. ఈ టర్మ్ ని కూడా దేంతో డివైడ్ చేయాలి? సైన్ ఏ సైన్ బితో డివైడ్ చేస్తున్నాను. ఈ టర్మ్ ని కూడా డివైడ్ చేయండి. కాస్ ఏ సైన్ బిని దేంతో డివైడ్ చేస్తున్నాను? ఈ టర్మ్ తో డివైడ్ చేస్తున్నాను, సైన్ ఏ సైన్ బితో. సో దట్ ఈస్ ఈక్వల్. చూడండి, ఇక్కడ క్యాన్సిల్ పోయే టర్మ్స్ ఏమైనా ఉంటే క్యాన్సిలేషన్ చేద్దాం. ప్రజెంట్ అయితే కాస్ ఏ బై సైన్ ఏ దేనికి ఈక్వల్ అంటే కాట్ ఏ. కాస్ బి బై సైన్ బి దేనికి ఈక్వల్ అంటే కాట్ బి. సో రాసేటప్పుడు దీన్ని కాట్ బి ఇంటూ కాట్ ఏ అని చెప్పి ఫస్ట్ రాయండి. ఇక్కడ -1 అలాగే ఉంది. సైన్ ఏ గెట్ క్యాన్సల్. మిగిలింది మీకు కాస్ బి బై సైన్ బి అంటే కాట్ బి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. సైన్ బి గెట్ క్యాన్సల్. ఇంకా మిగిలింది మీకు కాస్ ఏ బై సైన్ ఏ అంటే కాట్ ఏ. ఇక్కడ బి తీసుకున్నాను, ఇక్కడ ఏ, అందుకే ఇక్కడ బి రాశాను, ఇక్కడ ఏ. అంటే కాట్ ఏ ప్లస్ బి అంటే ఇది ఫార్ములా. కాట్ ఏ ప్లస్ బి అంటే ఇది ఫార్ములా. క్లియర్? సో కాట్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఏం రాశాను? కాట్ బి ఇంటూ కాట్ ఏ -1 బై కాట్ బి ప్లస్ కాట్ ఏ. కరెక్టా? నెక్స్ట్ ఏ ప్లేస్ లో π/4, బి ప్లేస్ లో తీటా ఇంట్రడ్యూస్ చేయండి. ఏ ప్లేస్ లో π/4, బి ప్లేస్ లో తీటా ఇంట్రడ్యూస్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఏ విధంగా చేంజ్ అయిందో చూడండి. కాస్ లెఫ్ట్ సైడ్ లో ఏ విధంగా చేంజ్ అయింది? లెఫ్ట్ సైడ్ ఏ విధంగా చేంజ్ అయింది? కాట్ π/4 ప్లస్ తీటా. π/4 కాట్ π/4 ప్లస్ తీటా. రైట్ సైడ్ చూడండి. కాట్ బి వచ్చి కాట్ తీటా, కాట్ ఏ వచ్చి 1, ఆల్రెడీ -1 ఉంది. అపాన్ కాట్ బి వచ్చి ఎలా మారింది? కాట్ తీటా ప్లస్ కాట్ ఏ ఎలా మారింది? 1. క్లియరా? చూడండి, కాట్ π/4 ప్లస్ తీటాని, కాట్ π/4 ప్లస్ తీటాని దీన్ని ట్యానుల్లో మార్చండి. ట్యానుల్లో మారిస్తే 1/tan తీటా. ఇది -1 అలాగే రాశాను. దీన్ని కూడా ట్యానుల్లో ఎలా రాసుకోవచ్చు? 1/tan తీటా ప్లస్ 1. కాట్ π/4 ప్లస్ తీటా ఇస్ ఈక్వల్ టు ఎల్సిఎం వచ్చి tan తీటా. అప్పుడు న్యూమరేటర్ వచ్చి 1 - tan తీటా, డినామినేటర్ వచ్చి 1 + tan తీటా. తీసుకున్న ఎల్సిఎంస్ క్యాన్సల్డ్. tan తీటా గెట్ క్యాన్సల్డ్. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే నేను కాస్ తీటా మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా ప్లస్ సైన్ తీటాగా రాసుకోవచ్చా? సో ఇక్కడ 13th ఫార్ములా ఒకసారి చూడండి. 13th ఫార్ములా ఒకసారి చూడండి. ఇదేనా 13th ఫార్ములా? నెక్స్ట్ 14th కూడా చూడండి ఒకసారి.
సో ఒక్కసారి 14th ఫార్ములా కూడా చూడండి. ఇకపోతే మీరు ఇంతవరకు కాపీ చేయండి. సో ఈ 14th ఫార్ములాని నేను ఏ విధంగా మళ్ళీ న్యూగా ఇంట్రడ్యూస్ చేస్తానో చూడండి. ఓకే, ప్లీజ్ కాపీ. చూడండి 14th ఫార్ములా ఒకసారి చూడండి. tan π/4 మైనస్ తీటా అంటే tan π/4 మైనస్ తీటా అంటే 1 మైనస్ tan తీటా బై 1 ప్లస్ tan తీటా. అలాగే ఈ ఫార్ములా కూడా రాసుకోవచ్చు, కాస్ తీటా మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా ప్లస్ సైన్ తీటా. అలాగే దీన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు నీటు, అంటే కాట్ π/4 ప్లస్ తీటా. సో దిస్ ఇస్ ద ఫైనల్ జనరేటెడ్ ఫార్ములా ఇక్కడ. Have you seen? 1, 2, 3, 4. ఓకేనా? సో కాట్ ఏ ప్లస్ బి అంటే నేను ఫార్ములా ఏమి ఇచ్చాను, కాట్ బి ఇంటూ కాట్ ఏ మైనస్ 1 బై కాట్ బి ప్లస్ కాట్ ఏ. క్లియరా? సో సిమిలర్లీ కాట్ ఏ మైనస్ బి అంటే ఫార్ములా చూడండి. కాట్ ఏ మైనస్ బి అంటే ఫార్ములా చూడండి, కాట్ బి ఇంటూ కాట్ ఏ ప్లస్ 1 బై, డినామినేటర్ రాసేటప్పుడు యూ షుడ్ బి వెరీ వెరీ కాషియస్, జాగ్రత్తగా ఉండాలి, కాట్ బి మైనస్ కాట్ ఏ. క్లియర్? ఇక్కడ ఏ ప్లేస్ లో π/4 ని ఇంట్రడ్యూస్ చేయండి, బి ప్లేస్ లో తీటాని ఇంట్రొడ్యూస్ చేయండి. సో ఇది ఏ విధంగా చేంజ్ అవుతుందో చూడండి ఒకసారి. కాట్ బి వచ్చి కాట్ తీటా, కాట్ ఏ వచ్చి 1 అవుతుంది, ఆల్రెడీ అక్కడ ప్లస్ 1 ఉంది, బై కాట్ బి వచ్చి కాట్ తీటా మైనస్ కాట్ ఏ వచ్చి కాట్ π/4 అంటే 1. సో దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ tan తీటా బై 1 మైనస్ tan తీటాగా రాయొచ్చు. దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా. అంటే 13th ఫార్ములాని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయొచ్చో చూడండి. కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా ప్లేస్ లో నేను ఏం ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు, అంటే కాట్ π/4 మైనస్ తీటా. సో దిస్ ఇస్ ద జనరేటెడ్ ఫార్ములా. క్లియర్? సో కాపీ చేస్తే నెక్స్ట్ మూవ్ అవుతాను నేను. చూడండి నెక్స్ట్ సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి గురించి మాట్లాడబోతున్నాను. సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి గురించి మాట్లాడుకుందాం. ఏ ప్లస్ బి అనేది కూడా కాంపౌండ్ యాంగిల్, సంయుక్త కోణం. ఏ మైనస్ బి కూడా సంయుక్త కోణం. అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సి కూడా ఏమవుతుందంటే సంయుక్త కోణమే అవుతుంది. సో నేనేం చెప్పాను, 2 లేదా అంతకన్నా ఎక్కువ కోణాల బీజీయ మొత్తాన్ని మనం ఏమంటాము అంటే సంయుక్త కోణము అంటాము. 2 లేదా అంతకంటే ఎక్కువ కోణాల బీజీయ మొత్తాన్ని సంయుక్త కోణము అంటాము. ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ 2 or more యాంగిల్స్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ యాంగిల్ అంటున్నాను. సో సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి గురించి మాట్లాడుకోవాలి. ఓకేనా? చూడండి. సో ముందుగా దీన్ని ఎలా డీల్ చేస్తామో చూడండి. సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి తీసుకున్నాను. మీ ఇష్టం, ఎనీ 2 టర్మ్స్ కి బార్ పెట్టండి, అంటే ఒక టర్మ్ గా ట్రీట్ చేయబోతున్నాము. ఇది సైన్ ఏ ప్లస్ బి అనే ఫామ్ లో ఉంది. సైన్ ఏ ఇంటూ కాస్ బి
ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి. ఇక్కడ బి అంటే సి. సరిపోయిందా ఫార్ములా? దీన్ని ఏ అనుకున్నాను, దీన్ని బి అనుకున్నాను. సైన్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఇది. సైన్ ఏ ప్లస్ బి అంటే మళ్ళీ ఫార్ములా రాయండి. ఇక్కడ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. దీన్ని బ్రాకెట్ లో పెట్టండి. ఇంటూ కాస్ సి ప్లస్ ప్లస్ ఇక్కడ అర్థం ప్లస్ కాస్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఇంటూ సైన్ సి. ఈ బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ని కాస్సీతో మల్టిప్లై చేయండి. ఈ బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ని కాస్సీతో మల్టిప్లై చేయండి. చెప్పండి. ఫస్ట్ టర్మ్ సైన్ ఏ ఇంటూ కాస్ బి ఇంటూ కాస్ సి. ఇదేనా? ఈ టర్మ్ ని కాస్సీతో మల్టిప్లై చేయండి. ప్లస్ సైన్ బి ఇంటూ కాస్ సి ఇంటూ కాస్ ఏ. చూడండి, బ్రాకెట్ లో ఉన్న టూ టర్మ్స్ ని కాస్సీతో మల్టిప్లై చేశాను. తర్వాత ఈ బ్రాకెట్ లో ఉన్న టూ టర్మ్స్ ని సైన్ సితో మల్టిప్లై చేయండి. చెప్పండి. ప్లస్ సైన్ సితో మల్టిప్లై చేస్తున్నాను. దేన్ని మల్టిప్లై చేస్తున్నాను? కాస్ ఏ ఇంటూ కాస్ బిని. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ మైనస్ సైన్ ఏ సైన్ బిని దేంతో మల్టిప్లై చేయాలి? సైన్ సితో మల్టిప్లై చేయాలి. ఇది అర్థమైందా? అంటే ఫస్ట్ టర్మ్ ఏమొచ్చింది? సైన్ ఏ ఇంటూ కాస్ బి కాస్ సి వచ్చింది. మిగతా టర్మ్స్ రాయకుండా క్యాపిటల్ సిగ్మా రాయండి. అంటే ఇంతవరకు రాసేసాను. సిగ్మా అంటే సమ్ ఆఫ్ ద త్రీ టర్మ్స్. సిగ్మా అంటే సమ్ ఆఫ్ ద త్రీ టర్మ్స్. చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి ఉంది. సైక్లిక్ ఆర్డర్ లో రాస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, బి ఉంది, తర్వాత సి, తర్వాత ఏ. ఇక్కడ సితో స్టార్ట్ అయింది, తర్వాత ఏ బి. ఫస్ట్ టర్మ్ రాసేసి క్యాపిటల్ సిగ్మా ఇచ్చేసాను. రిమైనింగ్ టూ టర్మ్స్ రాయాల్సిన అవసరం లేదు. మైనస్ ఇక్కడ చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు చూడండి. ఒకటే టర్మ్ రాయండి, సైన్ ఏ రాయండి. ప్రోడక్ట్ కాబట్టి క్యాపిటల్ పై రాయండి. దట్స్ ఆల్. సో ఫైనల్ గా ఫార్ములా నంబర్ 19 ఇది. గుర్తుంటుందా? సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏం రాశాను? ఫస్ట్ టర్మ్ సైన్ ఏ ఇంటూ కాస్ బి ఇంటూ కాస్ సి. సెకండ్ టర్మ్ సైన్ బి ఇంటూ కాస్ సి ఇంటూ కాస్ ఏ. థర్డ్ టర్మ్ ప్లస్ సైన్ సి ఇంటూ కాస్ ఏ ఇంటూ కాస్ బి. లాస్ట్ టర్మ్ మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి. సో నేనేం చేశానంటే దీనికి సిగ్మా నొటేషన్ ఇచ్చేసాను, దీనికి పై అనే నొటేషన్ ఇచ్చాను. సిగ్మా అంటే సమ్ ఆఫ్ ది టర్మ్స్, సిగ్మా అంటే సమ్ ఆఫ్ ది టర్మ్స్. ఇక్కడ పై అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్స్, ఇక్కడ పై అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్స్. సో ఈ మొత్తానికి నేను ఫస్ట్ టర్మ్ రాసి సిగ్మా ఇచ్చాను, ఇక్కడ ఫస్ట్ టర్మ్ రాసి పై ఇచ్చేసాను. క్లియరా? ఇది దీనికి షార్ట్ కట్ అనమాట, గుర్తు పెట్టుకునే విధానం అనమాట. కాపీ చేస్తే నెక్స్ట్ మూవ్ అవుదాం. నెక్స్ట్ కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో దీని ప్రూఫ్ చూడండి. సో ఫస్ట్ కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి తీసుకుందాం. ఫస్ట్ టూ టర్మ్స్ కి బార్ పెట్టండి. దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. కాస్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా కాస్ ఏ
ఇక్కడ ఏ అంటే ఏ ప్లస్ బి ఇంటూ కాస్ బి, ఇక్కడ బి అంటే సి. నేనేం ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలని చెప్పాను. సైన్ ఏ, ఇక్కడ ఏ అంటే ఏ ప్లస్ బి ఇంటూ సైన్ బి, బి అంటే సి. ఇక్కడ కాస్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా రాయండి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. దీన్ని బ్రాకెట్ లో పెడుతున్నాను. మల్టిప్లైడ్ బై కాస్ సి మైనస్ సైన్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి మల్టిప్లైడ్ బై సైన్ సి. చూడండి, ఈ టర్మ్ ని కాస్ సితో మల్టిప్లై చేయండి. కాస్ ఏ ఇంటూ కాస్ బి ఇంటూ కాస్ సి. ఈ టర్మ్ ని కాస్ సితో మల్టిప్లై చేయండి. మైనస్ సైన్ బి ఇంటూ సైన్ సి ఇంటూ కాస్ సి. ఈ టర్మ్ ని సైన్ సితో మల్టిప్లై చేయండి, మైనస్ తో కూడా మల్టిప్లై చేయండి. మైనస్ సైన్ సి ఇంటూ సైన్ ఏ ఇంటూ కాస్ బి. ఈ టర్మ్ ని సైన్ సితో మల్టిప్లై చేయండి, మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ సైన్ బి ఇంటూ సైన్ సి ఇంటూ కాస్ ఏ. అంటే కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఇది ఫార్ములా. కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే మీరు దీన్ని ఎలా గుర్తు పెట్టుకోవచ్చు అంటే, ఫస్ట్ టర్మ్ ఇక్కడ కాస్ ఏ రాయండి, దీనికి క్యాపిటల్ పై ఇచ్చేయాలి. క్యాపిటల్ పై అంటే ప్రొడక్ట్ ఆఫ్ 3 టర్మ్స్. ఇక్కడ 3 టర్మ్స్ లో నుంచి మైనస్ కామన్ తీశాను, 3 టర్మ్స్ లో నుంచి మైనస్ కామన్ తీశాను. ఓకేనా? ఏదో ఒక టర్మ్ రాసుకొని సిగ్మా ఇచ్చేసండి. ఏదో ఒక టర్మ్ రాసుకొని సిగ్మా ఇచ్చేసండి. లాస్ట్ టర్మ్ రాస్తున్నాను. ఏంది లాస్ట్ టర్మ్? సైన్ బి సైన్ సి ఇంటూ కాసి. లాస్ట్ టర్మ్ చూడండి, ఇక్కడ కూడా కాసియే ఉంది, ఇక్కడ కూడా కాసియే ఉంది, కానీ ఇక్కడ లాస్ట్ టర్మ్ రాసి సిగ్మా ఇచ్చేసాను. ఇది అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? పై కాసియే మైనస్ సిగ్మా సైన్ బి ఇంటూ సైన్ సి ఇంటూ కాసియే. సో ఇది ఫార్ములా నంబర్ ఐ థింక్ సో 21. క్లియరా? నోట్ చేస్తే నెక్స్ట్ ఫార్ములాకి వెళ్తాను. tan ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే నేను డైరెక్ట్ గా ఫార్ములా ఇచ్చేస్తున్నాను. tan ఏ ప్లస్ tan బి ప్లస్ tan సి మైనస్ tan ఏ ఇంటూ tan బి ఇంటూ tan సి అపాన్ 1 minus tan A into tan B plus tan B into tan C plus tan C into tan A. చూడండి, tan A plus B plus C అనే ఫార్ములా ఆల్రెడీ బోర్డు మీద రాశాను. దీన్ని నేను సింపుల్ గా ఒక నొటేషన్ ఇస్తున్నాను, దాని పేరే S1. దీనికి నేను నొటేషన్ ఇస్తున్నాను S3 అపాన్ 1 మైనస్ ఈ మొత్తానికి నొటేషన్ వచ్చి S2 అని ఇస్తున్నాను. ఇది గుర్తుండాలి మీకు. సో tan A ప్లస్ B ప్లస్ C అంటే ఫార్ములా ఇది. S1 మైనస్ S3 బై
1 మైనస్ S2. ఇక్కడ చూడండి ఆడ్ నెంబర్ వచ్చిందా, న్యూమరేటర్లో ఆడ్ నెంబర్స్ ఉంటాయి. కొంతసేపటికి ఇక్కడ ఏమీ లేకపోతే 0 అనుకోండి, ఇది ఈవెన్ నంబర్, ఇది ఈవెన్ నంబర్. 0 అనేది ఈవెన్ నంబర్, 2 అనేది కూడా ఈవెన్ నంబర్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే సింపుల్ గా ల్యాండ్ మార్క్ ఇస్తున్నాను. ఇక్కడ 1, 3 ఆడ్ నంబర్స్, ఇక్కడ 0, 2 లైక్ ఈవెన్ నంబర్స్ అనుకోండి. అంటే మీకు ఇంత లెంతీ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలంటే డిఫికల్ట్ అవుతుందని ఈ విధంగా నేను ఒక నోటేషన్ అనేది ఇచ్చాను. నోట్ చేయండి ఫాస్ట్ గా. చూడండి, a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై అయితే, a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై అయితే tan a ప్లస్ tan b ప్లస్ tan c దేనికి ఈక్వల్ అంటే tan a ఇంటూ tan b ఇంటూ tan c కి ఈక్వల్. అంటే దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే సిగ్మా tan a దేనికి ఈక్వల్ అంటే పై tan a కి ఈక్వల్. సిగ్మా అంటే సమ్ ఆఫ్ ద టర్మ్స్. సో అప్లికేషన్స్ క్వశ్చన్స్ చేసేటప్పుడు గుర్తుండాలి ఇవి. tan a by 2 into tan b by 2 plus tan b by 2 into tan c by 2 plus tan c by 2 into tan a by 2 is equal to 1. సో దీన్నే ఒక టర్మ్ రాసుకోండి, tan a by 2 into tan b by 2. దేనికి ఈక్వల్ అంటే 1. లెఫ్ట్ సైడ్ లో సిగ్మా ఇవ్వాలి. నెక్స్ట్ cot a by 2 plus cot b by 2 plus cot c by 2 దేనికి ఈక్వల్ అంటే cot a by 2 into cot b by 2 into cot c by 2. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఒక టర్మ్ రాయండి లెఫ్ట్ సైడ్ లో, సమ్ ఆఫ్ ద టర్మ్స్ కాబట్టి సిగ్మా ఇవ్వండి, ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్స్ కాబట్టి పై రాయండి. ఫస్ట్ టర్మ్ రాసి పై రాశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ a by 2 b by 2 తీసుకున్నాను, దానికి క్వైట్ ఆపోజిట్ ఇక్కడ a by 2 b by 2తో ఫార్ములా అనేది రాశాను. ఇక్కడ a మాత్రమే ఉంది, a కామా b కామా c. సో ఇక్కడ చూడండి ఒకసారి, cot a ఇంటూ cot b ప్లస్ cot b ఇంటూ cot c ప్లస్ cot c ఇంటూ cot a. ఇది దేనికి ఈక్వల్ అంటే 1. దీనికి నొటేషన్ వచ్చి ఫస్ట్ టర్మ్ రాయండి, cot a ఇంటూ cot b, దీనికి సిగ్మా ఇవ్వండి. ఇది వచ్చి దీన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది వచ్చి దీన్ని రిప్రజెంట్ చేస్తుంది, చూసుకొని జాగ్రత్తగా రాయాలి. a ప్లస్ బి ప్లస్ సి ఈస్ ఈక్వల్ టు పై అయితే ఇక్కడ నేను కంప్లీట్ గా ఒక 4 షార్ట్ కట్స్ అనేవి ఇచ్చేసాను మీకు డైరెక్ట్ గా. సో క్వశ్చన్స్ చేసేటప్పుడు నాకు చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవి. దేనికైనా ప్రూఫ్ కావాలా మీకు, ప్రూఫ్ మాట్లాడాలంటే ప్రూఫ్ మాట్లాడతాను, అవసరం లేదనుకుంటే నెక్స్ట్ మూవ్ అవుదాం. చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఓకే, నో నీడ్ అనే ఆన్సర్ వచ్చింది. చూడండి, సో మీకు లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ కొన్ని రిజల్ట్స్ అయితే నేను ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కొన్ని వాల్యూస్ ని ప్రూవ్ చేయబోతున్నాను, ఖచ్చితంగా అవి మీకు గుర్తుండాలి. sin 15 degree,
15 డిగ్రీకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎవరు అంటే 75. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుందంటే కాస్. అంటే సింపుల్ గా మీరు దీన్ని ఎలా రాసుకోవాలి అంటే ద వాల్యూ ఆఫ్, ఓకేనా, ఈ వాల్యూస్ అనేది గుర్తుండాలి. సో మనం డీటెయిల్డ్ గా ప్రూఫ్ తో సహా మాట్లాడదాం. ద వాల్యూ ఆఫ్ సైన్ 15 దేనికి ఈక్వల్ అంటే కాస్ 75. 15 డిగ్రీ అండ్ 75 డిగ్రీ అవి రెండు పూరక కోణాలు, అంటే రెండింటిని యాడ్ చేస్తే 90 అవుతుంది. చూడండి, సైన్ 15 డిగ్రీ కావాలి నాకు, కాంపౌండ్ యాంగిల్స్ యొక్క సపోర్ట్ తీసుకోవాలి, సంయుక్త కోణాల యొక్క హెల్ప్ తీసుకోబోతున్నాను. ఇక్కడున్న 15 ని 45 మైనస్ 30 రాయొచ్చా? అఫ్ కోర్స్. అప్పుడు ఇది సైన్ ఏ మైనస్ బి అనే ఫామ్ లో ఉంది. సైన్ ఏ ఇంటూ కాస్ బి మైనస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి. నేను ఎక్కడ కూడా ఫార్ములా రాయట్లేదు, చూసారా? సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సైన్ 45 డిగ్రీ 1/√2, కాస్ 30 √3/2, కాస్ 45 డిగ్రీ 1/√2, సైన్ 30 1/2. చూడండి, ఎల్సిఎం వచ్చి 2√2, √3 ఇంటూ 1 √3, మధ్యలో మైనస్ 1 1s are 1. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సైన్ 15 డిగ్రీ. ఇది దేనికి ఈక్వల్ అని చెప్పాను? కాస్ 75 డిగ్రీ. దీన్ని కాపీ చేయాలి మీరు. సో క్వశ్చన్స్ చేసేటప్పుడు మనము ఈ వాల్యూస్ ని డైరెక్ట్ గా యూజ్ చేస్తాము. కాపీ చేస్తారా? ఓకే, చూడండి, ద వాల్యూ ఆఫ్ సైన్ 75 డిగ్రీ ఇది దేనికి ఈక్వల్ అంటే కాస్ 15 కి ఈక్వల్. అది √3 + 1/2√2 అని చెప్పి ప్రూఫ్ చూడండి ఒకసారి. సైన్ 75 ని సైన్ 45 + 30 అని చెప్పి రాసుకోవచ్చు. జస్ట్ ప్రీవియస్ రిజల్ట్స్ లో మైనస్ ఉన్న దగ్గర ప్లస్ చేశాను అంతే. ఇది సైన్ ఏ ప్లస్ బి అనే ఫామ్ లో ఉంది. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో క్లియరా? సైన్ 75 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే కాస్ 15 కి ఈక్వల్. దాని వాల్యూ వచ్చి √3 + 1/2√2. క్లియర్?
Next, the value of tan 15 degree. 15 డిగ్రీకి కాంప్లిమెంటరీ యాంగిల్ వచ్చి 75 అవుతుంది. కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చి కాట్ అవుతుంది. దీని వాల్యూ చెక్ చేద్దాం. tan 15 డిగ్రీ, tan 15 డిగ్రీని 45 డిగ్రీ మైనస్ 30 డిగ్రీ అని చెప్పి రాయొచ్చు. tan 45 డిగ్రీ మైనస్ 30 డిగ్రీ అని చెప్పి రాయొచ్చు. ఇదే ఫామ్ లో ఉందో చెక్ చేసుకోండి ఒకసారి. tan π/4 మైనస్ తీటా అనే ఫామ్ లో ఉందా అంటే దీన్ని నేను సింపుల్ గా 1 మైనస్ tan తీటా బై 1 ప్లస్ tan తీటా అని చెప్పి రాయొచ్చా? వన్ మైనస్ tan 30 బై 1 ప్లస్ tan 30 అని చెప్పి రాశాను. 1 అలాగే రాశాను. tan 30 వచ్చి 1/√3, ఇక్కడ 1 ప్లస్ tan 30 వచ్చి 1/√3. సో లెఫ్ట్ సైడ్ లో చూడండి ఒకసారి. tan 15 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. √3 మైనస్ 1/√3 ప్లస్ 1. సో tan 15 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే √3 మైనస్ 1/√3 ప్లస్ 1. √3 ప్లస్ 1 కి కాంజుగేట్ వచ్చి √3 మైనస్ 1. దాంతో మనం రేషనలైజింగ్ చేస్తున్నాం. సో tan 15 డిగ్రీ ఇస్ ఈక్వల్ టు న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ √3 మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. డినామినేటర్ ఇంటూ డినామినేటర్ √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అవుతుంది. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అనే ఫామ్ లో ఉంది. సో tan 15 డిగ్రీ ఇస్ ఈక్వల్ టు దీన్ని a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాన్షన్ చేయండి. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. డినామినేటర్ చూడండి. సో ఇక్కడ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్. 3 మైనస్ 1 అంటే 2. సో tan 15 డిగ్రీ ఇస్ ఈక్వల్ టు 3 ప్లస్ 1 వచ్చి 4. 4/2 అంటే 2 మైనస్ 2√3/2 అంటే √3. సో tan 15 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే కాట్ 75 డిగ్రీ. దాని వాల్యూ వచ్చి 2 మైనస్ √3. tan 15 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే 2 మైనస్ √3. 15 డిగ్రీకి 75 అనేది పూరక కోణం అవుతుంది. సో tan అనే ఫంక్షన్ ఎలా చేంజ్ అవుతుందంటే కాట్ గా మారుతుంది. సో ఇది కాపీ చేస్తే మనం నెక్స్ట్ వాల్యూకి మూవ్ అవ్వచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ tan 75 degree that is equal to cot 15 degree that is equal to 2 plus √3 అని చెప్పి ప్రూఫ్ నోట్ చేసుకోండి. The value of tan 75 degree that is equal to cot 15 degree that is equal to 2 plus √3. సో దేని వాల్యూ కనుక్కోవాలి? tan 75 degree 75 ని 45 plus 30 అని చెప్పి రాయొచ్చు. tan π/4 ప్లస్ తీటా అంటే ఫార్ములా 1 ప్లస్ tan తీటా బై 1 మైనస్ tan తీటా. సో ఇక్కడ చూడండి ఎలా రాసుకోవచ్చు. 1 ప్లస్ tan 30 బై 1 మైనస్ tan 30. సో దీన్ని ప్లస్ చేస్తున్నాను, దీన్ని మైనస్ చేస్తున్నాను, దీన్ని ప్లస్ చేస్తున్నాను, దీన్ని మైనస్ చేశాను. సో లెఫ్ట్ సైడ్ లో వచ్చి tan 75. సో tan 75 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని ప్లస్ చేయండి, దీన్ని మైనస్ చేయండి. సో √3 మైనస్ 1 కి కాంజుగేట్ వచ్చి √3 ప్లస్ 1. √3 ప్లస్ 1 తో మల్టిప్లై డివైడ్ చేయండి. సో ఇది ఏమవుతుందంటే a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చి tan 75 డిగ్రీగా చేంజ్ అవుతుంది. డినామినేటర్ చూడండి ఒకసారి. a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేరే.
లెఫ్ట్ సైడ్ వచ్చి tan 75 డిగ్రీ, √3 + 1 హోల్ స్క్వేర్ అంటే a + b హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాన్షన్ చేశాను. డినామినేటర్ వచ్చి 2 అవుతుంది. tan 75 డిగ్రీ దేనికి ఈక్వల్? 3 + 1 వచ్చి 4, 4/2 అంటే 2, మధ్యలో ప్లస్ ఉంది, 2 √3/2 అంటే 2 2 క్యాన్సల్, √3. సో 75 డిగ్రీకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది అంటే 15. tan కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చి cot. సో ఈ ప్రూఫ్ ని కూడా మీరు నోట్ చేయాలి. సో కాపీ చేశారా? సో వెరీ గుడ్. సో ఈరోజు మనము కాంపౌండ్ యాంగిల్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాము. తెలుగులో దాన్ని సంయుక్త కోణాలు అంటాము. ఈ క్లాస్ లో మనము అన్ని పాయింట్స్ కవర్ చేశాను. ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే అయింది. సో రేపటి క్లాస్ లో ప్యూర్ గా అకాడమిక్ క్వశ్చన్స్ కి డైరెక్ట్ గా నేను షార్ట్ మెథడ్స్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. బట్ రేపటి క్లాస్ మీకు అర్థం అవ్వాలి అంటే కంపల్సరీగా ఈ క్లాస్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి మీరు. సో రేపు ఓన్లీ అకాడమీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. సో ఎటువంటి లాంగ్ మెథడ్ ఉండదు, డైరెక్ట్ గా షార్ట్ మెథడ్ ఉంటుంది మీకు. ఓకేనా? రైట్. సో విల్ బి మీటింగ్ టుమారో. గుడ్ నైట్. ఏమైనా డౌట్ ఉంటే మీరు చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వాలి. సుదీప్ సార్ cos 75 డిగ్రీ ఒకసారి చెప్పండి సార్ అంటున్నారు. సో చూడండి, cos 75 డిగ్రీ ఏమవుతుందంటే sin 15 కి ఈక్వల్ అవుతుంది. ద వాల్యూ ఆఫ్ cos 75 డిగ్రీ చూడండి, cos 75 డిగ్రీని ఎలా కనుక్కుంటాం అంటే వెరీ సింపుల్. ఇక్కడ ఫస్ట్ 75 డిగ్రీని మీరు బేసిక్ వాల్యూస్ లో కన్వర్షన్ చేయండి. 75 ని 45 + 30 అని చెప్పి రాసుకోవచ్చు. ఇది cos a + b అనే ఫామ్ లో ఉంది. cos a cos b మైనస్ sin a sin b. ఇక్కడ a అంటే 45, b అంటే 30. రాయండి వాల్యూస్. cos 45 డిగ్రీ 1/√2, cos 30 √3/2 మైనస్ sin 45 డిగ్రీ 1/√2, sin 30 1/2. ఎల్సిఎం వచ్చి 2√2. ఎస్ఆర్ నో? ఎల్సిఎం వచ్చి 2√2. న్యూమరేటర్స్ చూడండి, ఇది √3, మధ్యలో మైనస్, ఇది వచ్చి 1. సో cos 75 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే √3 - 1/2√2. ఇట్ ఈస్ నథింగ్ బట్ sin 15 డిగ్రీ. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో ఇది అర్థమైందా? cos 75 డిగ్రీ ఎలా కనుక్కున్నానో అర్థమైందా? సుదీప్ sin 15 డిగ్రీ వాల్యూ √3 + 1/2√2 కదా సార్ అంటున్నారు. ఒకసారి చూడండి, ఒకసారి sin 15 డిగ్రీ వాల్యూ వచ్చి చెక్ చేసుకోండి, √3 - 1/2√2. √3 - 1/2√2 చెక్ చేసుకోండి ఒకసారి. sin 15 డిగ్రీ వాల్యూ వచ్చి √3 - 1/2√2. సో ఎందుకంటే క్వశ్చన్స్ చేసేటప్పుడు దీన్ని నేను 45 డిగ్రీ -30 అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 45 మైనస్ అవుతుంది కాబట్టి ఆ మైనస్ అనేది ల్యాండ్ మార్క్, నాకు ప్రొసీడ్ అయిపోతాను. అంటే మొత్తం నేను sin 15 అంటే మొత్తం చేయను. అగైన్ ఈ సింపుల్ షార్ట్ కట్ తో వెళ్ళిపోతాను. పాయింట్ అర్థం అవుతుందా? sin 15 అంటే అగైన్ మొత్తం నేను చేయను. ఇది నా షార్ట్ మెథడ్ అన్నమాట. ఓకేనా? రైట్. విల్ బి మీటింగ్ టుమారో. గుడ్ నైట్.